వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథిని నృసింహ జయంతిగా జరుపుకోవడం అనేది సాంప్రదాయం. 2025 సంవత్సరం మే 10వ తేదీన నృసింహ జయంతి వచ్చింది. అంటే నరసింహస్వామి స్తంభం నుంచి ఆవిర్భవించి హిరణ్యకశిపుడిని సంహరించినటువంటి రోజు. నృసింహ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా నరసింహస్వామిని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక రకరకాల కారణాలు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. శత్రు బాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కోర్టు వ్యవహారాల్లో విశేషమైనటువంటి ధనలాభం చేకూరడానికి కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయేటువంటిది అనమాట. నృసింహ జయంతి రోజు నరసింహస్వామిని ఎలా పూజించాలంటే, మన ఇంట్లో పూజా మందిరంలో పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి, పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రం మీద పెట్టుకోవాలి, ఏర్పాటు చేయాలి. పీట మీద ఎరుపు రంగు వస్త్రం పెట్టి దాని మీద స్వామి విగ్రహం పెట్టాలి, లేదా ఫోటో పెట్టాలి, చిత్రపటం. ఆ చిత్రపటానికి లేదా విగ్రహానికి గంధము, కుంకుమ బొట్టు ఇవన్నీ పెట్టుకుని లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర ఈ వెండికి సంబంధించినటువంటి గిన్నెలో నువ్వులు ఇవన్నీ కూడా నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాలు వెలిగించాలి. ఎందుకంటే కుజుడికి అధిష్టానమైనటువంటి దైవం నరసింహస్వామి అని బ్రహ్మ స్థానంలో చెప్తున్నారు. కుజుడికి ఇష్టమైనటువంటి సంఖ్య 9 కాబట్టి కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి అని చెప్పి నృసింహ జయంతి రోజు 9 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క చిత్రపటానికి ఎర్రటి మందాల పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజ చేయాలి. ఆయనకి ఎరుపు రంగు పూలంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆయనకి ఎర్ర మందార పూలతో, ఎల్ల గులాబీ పూలతో ఆయనకి పూజ చేస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోవాలి. నరసింహస్వామి 108 నామాలు చెబితే చాలా మంచిది. మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే మంత్రం చదువుకున్నా కూడా చాలు. అలాగే వడపప్పు, పానకం నరసింహస్వామి వారికి పూజ పూర్తయ్యాక సమర్పించాలి. కర్పూర హారతి ఇచ్చిన తర్వాత వడపప్పు, పానకం సమర్పించాలి. ఇలా లక్ష్మీ నరసింహస్వామిని నృసింహ జయంతి రోజున పూజించాల్సి ఉంటుంది. అలాగే తప్పకుండా ఆ రోజు నరసింహ ఆలయ దర్శనం చేసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క ఆలయానికి వెళ్ళి నరసింహస్వామి వారికి తులసి మాలికను సమర్పించుకోవాలి. ఇది కంపల్సరీ చేయాలి. అలాగే నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కూర్చుని సుదర్శన మంత్రాన్ని చదవండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. మీరు నెట్లో కొడితే వస్తుంది. నరసింహస్వామి సుదర్శన మంత్రం అని గూగుల్ చేస్తే నరసింహస్వామి ఆలయంలో కూర్చుని ఇది గూగుల్ చేసి ఫోన్ చూసుకుంటూ కొట్టండి, చదువుకోండి, ఎవరు ఏమనరు. వీలైనసార్లు చదువుకోండి ఆ గుడిలో కూర్చుని. అలాగే నరసింహస్వామి ఆలయంలో కనీసం 9 ప్రదర్శనలు చేయండి. ఈ నరసింహస్వామి రోజు మీకు బ్రహ్మాండమైనటువంటి పాజిటివ్ వైబ్ వస్తుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా బయటకు పోతాయి.